భారతదేశం 2030వ సంవత్సరం నాటికి ప్రతి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి పదం వార్తల్లో ఉంది. మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే శిలాజ ఇంధనాలకు బదులుగా సౌరశక్తి లేదా పవన శక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడినటువంటి హైడ్రోజన్. మరి 2023వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని భారతదేశం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు 2030వ సంవత్సరం నాటికి దాదాపు 125 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 2030వ సంవత్సరం నాటికి 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మరియు శిలాజ ఇంధన దిగుమతులను 1 లక్ష కోట్లకు పైగా తగ్గించనున్నారు. మరియు ప్రతి సంవత్సరం 50 మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మరియు భారతదేశంలోనే మొట్టమొదటి పైలట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని చిదంబరం ఓడరేవులో ప్రారంభించడం జరిగింది. మరి ఈ చిదంబరం ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? ప్లీజ్ కామెంట్.